చూస్తున్నాం. హనుమకొండ హంటర్ రోడ్ లో కార్ బీభత్సం సృష్టించింది. అతివేగంతో నలుగురు పైకి కార్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ శ్రీనివాస్ తీవ్ర గాయాలయ్యాయి. సో దీంతో ఒక్కసారిగా అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సో విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఆ కారు ఇదే. సో ఈ కారే ఒక హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. సో ప్రస్తుతానికి ప్రమాదంలో కానిస్టేబుల్ శ్రీనివాస్ కి గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ చనిపోయాడు. శ్రీనివాస్ ది దేశాయిపేట గ్రామం. సో 2012 బ్యాచ్ సంబంధించిన కానిస్టేబుల్ శ్రీనివాస్ సో వరంగల్ కమిషనరేట్ ఇంటెలిజెన్స్ విభాగం విధులు నిర్వహిస్తున్నారు. సో ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుండగా శ్రీనివాస్ ని ఈ కారు ఢీకొట్టింది. ప్రమాదానికి అతివేగం మద్యం మత్తే కారణంగా తెలుస్తోంది. అయితే కారు నడిపిన వ్యక్తి రాజు అనేటువంటి యువకుడిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రమాద సమయంలో కారులో మరో 4 యువకులు కూడా ఉన్నారు. శ్రీనివాస్ కు భార్య, 2 కుమారులు ఉన్నారు. గుండెలు పగిలేలా ఏడుస్తోంది ఇప్పుడు శ్రీనివాస్ కుటుంబం. సో హంటర్ రోడ్ దగ్గర అతివేగమే ప్రమాదం గల కారణం. కియా కార్ ఇది TS24J అండ్ 3856 ఈ నెంబర్ గల కారు ఇప్పుడు హంటర్ రోడ్ దగ్గర బీభత్సం సృష్టించి వేగంగా వెళ్ళి ఓ వ్యక్తిని ఢీకొట్టి ఆ వ్యక్తి మరణానికి కారణమైంది. ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి కూడా శ్రీనివాస్ అనే వ్యక్తి. సో దీనికి సంబంధించి ఒకసారి అక్కడ సంఘటనకు సంబంధించి సిచ్యువేషన్ చూద్దాం. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అండ్ అక్కడ జరిగినటువంటి చలానాలు కూడా ఉన్నాయి. సో ఈ కార్ పైన చలానాలు చూస్తే ములుగు రోడ్లో రాంగ్ పార్కింగ్ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి, టెంపరీ వెహికల్ టేకెన్ ఇన్ టు సేఫ్ కస్టడీ. సో అదొక చలాన్ కూడా ఉంది. సో వరుసగా ఈ సంఘటనలు ఈ చలాన్లు చూస్తూ ఉంటే ఎంతటి రెక్లెస్ డ్రైవింగ్ అర్థమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ఏం జరుగుతోంది అంటే హంటర్ రోడ్ దగ్గర అతివేగంగా వచ్చి కారు ఒక కానిస్టేబుల్ ని హతమార్చడం ఏంటి? సో డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నాడా? ఏం జరిగింది? అట్ ది సేమ్ టైం ఆ సమయంలో ఎందుకు ఇంత వేగం కానీ లేకపోతే ఆ నియంత్రణ లేదా? అయితే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా పరంగా గత కొద్ది రోజులుగా కూడా అనేక యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. చుట్టుపక్కల చూసినట్టయితే కొంత రోడ్ల నిర్మాణంతో పాటు ఇక్కడ అదుపులేని వేగం అనేది ఇక్కడ ప్రమాదాలకు కారణంగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ చాలా వరకు ఇక్కడ మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన తర్వాత జరిగేటువంటి యాక్సిడెంట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఒక రెక్లెస్ విధానం, అంటే తమ మీద తమకు భద్రత లేని విధానమే ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇట్లాంటప్పుడు నిన్న జరిగినటువంటి వరంగల్ హంటర్ రోడ్ లో జరిగినటువంటి ప్రాంతంలో కూడా ఈ ఘటన మీద కూడా ఇక్కడ డ్రైవర్ ఫుల్ గా మద్యం తాగి రోడ్డు పక్కన ఉన్నటువంటి కానిస్టేబుల్ తో పాటు మరో 4 కూడా ఢీకొట్టి ఒక కారు వేగంగా జరుపుకుంటూ పోవడంతో పాటు ఒక కానిస్టేబుల్ కూడా అక్కడికక్కడే తను చనిపోవడం, మిగిలిన వాళ్ళకి కొంత తీవ్రంగా గాయాలు కావడము ఇదంతా చూస్తుంటే మద్యం మత్తులో చేసేటువంటి ప్రయత్నాలు యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటప్పుడు ఇక్కడ మోతాదుకు మించినటువంటి మద్యాన్ని కూడా ఇక్కడ సేవించడం, ఎందుకంటే ఎంతో కొంత పరిమితి అనేది ఉండాలి. వేగంలో పరిమితి ఉండాలి, మద్యంలో పరిమితి ఉండాలి, అన్ని ఉండాలి. కానీ ఇక్కడ రెక్లెస్నెస్ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. మరి అట్లయితే ఇక్కడ నిన్న జరిగినటువంటి ప్రమాదాన్ని కూడా చాలా పోలీసులు కూడా చాలా తీవ్రంగా చేస్తున్నారు. ఎందుకంటే ఒక్క సంఘటన కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో అంటే టౌన్ లోనే జరిగినటువంటి సంఘటనలు ఒక నెల రోజుల వ్యవధిలోనే 3 ఇక్కడ విగత జీవులుగా మారారంటే ఇక్కడ ప్రమాదాలకు కారణం. ఎందుకంటే కొన్ని కర్వ్స్ లలో ఒక విధంగా, ఎందుకంటే కర్వ్స్ లోకి వెళ్తున్నప్పుడు ఆ స్పీడ్ వెళ్ళేటువంటి వాహనాలని కంట్రోల్ చేయలేకపోవడం, మరోవైపు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కూడా ఏం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఒక అన్కాన్షియస్ మైండ్ సెట్ లో ఉండడము ఇదంతా చూస్తుంటే ప్రమాదాలకు కారణాలుగా ఉంటున్నాయి. కానీ అట్లాంటి ఏమైనా చర్యలు తీసుకుంటలేదా పోలీసులు అని చెప్పి వారు కూడా తీసుకుంటున్నారు. కానీ ఇది సొంతంగా ఇక్కడ ఏదైతే వాహనాలు నడిపేటువంటి వ్యక్తుల మనస్తత్వం ఎప్పుడు ఏ సందర్భం ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ పోలీసులు కూడా కొన్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఇక్కడ ఎవరైతే ప్రమాదాలకు గురి చేసిందో వాళ్ళపైన తీవ్ర చర్యలు తీసుకుంటే మాత్రము కొంత నివారించుతారని చెప్పి ప్రణాళికలు వేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఇంప్లిమెంట్ చేసి బయటికి రావడం, మళ్ళీ ఇట్లాంటి ప్రమాదాల కారణం కావడము, మళ్ళీ ఇట్లాంటి వాల్యుబుల్ అంటే విధులలో ఉన్నటువంటి వాళ్ళనే చంపుతున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అట్లాంటప్పుడు మొన్న రీసెంట్ గా ఒక DTC డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఒక లారీ వేగంగా వచ్చి గుద్దిందంటే ఇక్కడ ఏందో చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే విధుల్లో ఉన్నటువంటి వాళ్ళంటే కారణాలు ఏమైనప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలతోటి ఇక్కడ హాస్పిటల్లోకి వెళ్ళి రోగాల బారిన పడి చనిపోయేటువంటి వాళ్ళకంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలతో చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుందన్నటువంటి విషయాలు కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ప్రమాదాల్లో మృతి చెందినటువంటి వారిని చూస్తుంటే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ దీని మీద అసలు ప్రమాదాలు గల కారణాలను కూడా ఇక్కడ గమనించినటువంటి పరిస్థితి
ఇక ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైనటువంటి మనకు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కూడా తను కూడా తీవ్రమైనటువంటి చికిత్స పొందుతూ కూడా మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణానికి సంబంధించిన కూడా కేవలం మద్యం మత్తులో ఇక్కడ మద్యం తీవ్రంగా సేవించి అంటే డ్రైవింగ్ నడపడమే ప్రమాదానికి కారణం అని చెప్పి గుర్తించినటువంటి పోలీసులు ఎవరైతే డ్రైవర్ రాజు ఉన్నాడో దాన్ని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి. మరి అట్లాంటప్పుడు ఇంత ప్రమాదాల మీద ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా మద్యం మత్తు అనేది కూడా ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ ఎన్ని చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉక్కుపాదం మోపాలని చెప్పి అంటున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రధాన సెంటర్లలో కూడా మద్యం యథేచ్ఛగా ఉండడము అసలు అవగాహన కల్పిస్తున్నారు. కానీ చేసే పని మాత్రం ఇక్కడ మళ్ళీ ఇక్కడ మద్యం షాపులు కూడా విచ్చలవిడిగా ఉండడము, బెల్ట్ షాపులు పెరిగిపోవడము, మద్యం అమ్మకాలే లక్ష్యంగా కూడా ఇక్కడ మద్యం ఇక్కడ వీరు డిపార్ట్మెంట్లు కూడా కొన్ని రోడ్డు మీద ఆగినటువంటి కానిస్టేబుల్ ఢీకొట్టడం అంటే ఎంతటి నిర్లక్ష్యం అర్థమవుతోంది. సో రోడ్డు పక్కనటువంటి ఆ వ్యక్తిని ఢీకొట్టడం అంటే ఎలా చూడాలి? ఇది ఖచ్చితంగా అక్కడ కాకపోతే ఆ ప్లేస్ లో కానిస్టేబుల్ ఉన్నారు, ఎవరున్నా కానీ ఇదే పరిస్థితి. ఇక్కడ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అంటే అదుపు లేని వేగము అనేది ఎప్పుడు వస్తుంటుందంటే అన్కాన్షియస్ మైండ్ లోకి వెళ్తున్నప్పుడు, ఒక బాధ్యత రాహిత్యమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి అన్కాన్షియస్ స్టేటస్ కనుక వస్తుంది. మరి అట్లాంటప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కేవలం అతను పరిశీలించిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ లని చూసిన తర్వాత మనం ఖచ్చితంగా అతను ఆ నెంబర్ గుర్తించి అంటే హిట్ అండ్ రన్ తను తీవ్రంగా కొట్టి హిట్ చేసి తను వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తర్వాత ఫోన్ నెంబర్ ఆధారంగా కూడా కార్ నెంబర్ ఆధారంగా దాన్ని పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత అతనికి పరీక్షలు చేస్తే తీవ్రమైనటువంటి మద్యం మత్తులో ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. మరి ఎట్లాంటప్పుడు ఈ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి పరిస్థితుల మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టి మరి ప్రమాదాలకు కారణము రోడ్డు కర్వ్స్ అనుకుంటున్నప్పుడు కర్వ్లను సరి చేస్తున్నటువంటి పరిస్థితి, మనకి బ్లాక్ పాయింట్స్ ఉన్నప్పుడు బ్లాక్ పాయింట్స్ లో సరి చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నిటికీ కూడా మూల కారణమైనటువంటి మద్యం మత్తు అన్నటువంటి విషయాన్ని కూడా చాలా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి దీన్ని ఎంత కంట్రోల్ చేస్తుంది ప్రభుత్వం అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక విధంగా చాలా మంది ఇప్పటికీ రోడ్డు ప్రమాదాల మీద చాలా మంది స్పందిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ మద్యం మత్తులతోటి ఇదంతా జరుగుతుంది కాబట్టి ఇదంతా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి హత్యలుగానే చాలా మంది ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇక చిన్న చితగా బీద బిక్కి వాళ్ళు కూడా ఉండి తమ కుటుంబ పెద్దలను కూడా కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఈ మద్యం మత్తులో జరిగినటువంటి యాక్సిడెంట్ లో చూసాము. వారి కుటుంబాలే విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎవరొచ్చి ఎంత సానుభూతి చెప్పినప్పటికీ కూడా ఆ సానుభూతి అనేది కొద్ది రోజుల వరకే ఉంటుంది. తర్వాత ఎవరి దారి వారి వెళ్ళిపోయిన తర్వాత చిన్నపిల్లలు ఉన్నటువంటి కుటుంబంలో వారి జీవితం, ఎందుకంటే ఇప్పుడు చనిపోయినటువంటి కానిస్టేబుల్ కూడా యువకుడు, మరి అట్లాంటప్పుడు అట్లాంటి ఒక ఈ కుటుంబానికి పెద్ద దిక్కు అవుతున్నటువంటి వాళ్ళకు భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా వారి జీవితం ఏం కావాలన్నది అంటే ఒక చిన్న నిర్లక్ష్యము ఎన్నో కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మద్యం మత్తుతోటి అనేక అపశృతులు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరి నాట్ ఓన్లీ యాక్సిడెంట్ కేవలం అన్నిటికీ మూల కారణం కూడా మద్యం సాగుగా చూపిస్తున్నారు. ఇక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఏదైనా చేస్తున్నారు ఏదంటే తాగి మద్యం మత్తులు అని చెప్పి ఒక మాటలు మాట్లాడుతున్నారు. కానీ మరి దాన్నే మరి నిర్మూలించాలన్నట్టు ఒక ఆలోచనలు మాత్రం ఎందుకు చేస్తున్నారని చెప్పి చాలా మంది ఇంటెలెక్చువల్స్ మేధావులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల కారణంతో ఇక్కడ ఏంటంటే కాన్షియస్ ఉన్నటువంటి వాడు మద్యం మత్తులో ఉన్నటువంటి వాడు ఎక్కడైనా సరే అదుపులతో వెళ్తా ఉంటాడు, కంట్రోల్ గా ఉంటా ఉంటాడు. కానీ ఈ మద్యం మత్తులో ఉన్నప్పుడు మంచి రోడ్లు బాగున్నా సరే ఎటువంటి పరిస్థితులైనా సరే ప్రమాదాల కారణం ఏంటంటే అన్కాన్షియస్ మెంటల్ కండిషన్. మరి అట్లాంటప్పుడు ఇక్కడ కారణాలు కూడా తీవ్రంగా మూల కారణం ఏంటనేది మూలాలు వెతికి ఆ రోడ్డు ప్రమాదాలు నివారించకుండా మరిన్ని కుటుంబాలు ఇక్కడ రోడ్డు మీద పడకుండా చేయాల్సినటువంటి బాధ్యతలు కూడా ప్రభుత్వం ఈ దృష్టిలో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మనోజ్. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మొత్తంగా హనుమకొండ హంటర్ రోడ్లో ఈ కార్ బీభత్సం సృష్టించింది. సో ఆ కార్ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఇక్కడ నడి రోడ్డు మీద ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి శ్రీనివాస్ అనేటువంటి ఒక కానిస్టేబుల్ని ఢీ కొట్టింది. అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులోనే అతివేగంతో వచ్చి నలుగురిపైకి ఈ కార్ దూసుకెళ్లని తెలుస్తోంది. ప్రమాదంలో కానిస్టేబుల్ శ్రీనివాస్కి చాలా తీవ్రంగా గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మరణించాడు. శ్రీనివాస్ దేశాయిపేట 2012కి సంబంధించినటువంటి బ్యాచ్ కానిస్టేబుల్ ఆయన. సో వరంగల్ కమిషనరేట్ ఇంటెలిజెన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు శ్రీనివాస్. సో ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుండగా శ్రీనివాస్ని ఈ కారు ఢీకొట్టింది. ప్రమాదానికి అతివేగం మద్యం మత్తే కారణం నిర్ధారణ కూడా అయింది. ఇక కారు నడిపినటువంటి రాజు అనే యువకుని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రమాద సమయంలో కారులో మరో 4 వ్యక్తులు కూడా ఉన్నారు. శ్రీనివాస్కి చనిపోయినటువంటి కానిస్టేబుల్ శ్రీనివాస్కి భార్య 2 కుమారులు ఉన్నారు. సో ప్రస్తుతం ఆ కుమారుల అంటే ఆ కుటుంబం శ్రీనివాస్ లేనటువంటి ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. గుండెలు పగిలల ఏడుస్తూ ఉన్నారు. Pure in its form with grace made noble. Mandira
Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్. టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. Techno Paints.